అమ్మకి నాన్నకి తెలిసింది అంటే ఇంకేమైనా ఉందా? నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందిరా. ఏంటో వెళ్ళి మొక్కు తీర్చుకుని రారా అంటే కాళ్ళు కాల్చుకుని వచ్చావేమిట్రా నాయన? కాలు కాలినోడు కామ్గా కారుతో ఆడుకుంటుంటే నీ గోలేమిటే? అసలు వీడు మీ వల్ల చెడిపోతున్నాడు. సరే అక్కడే నువ్వు వెనలో వేలేసావు. వీడు దేవుడిని తలుచుకుని నడుతుంటే ఏమీ అయ్యేది కాదు. ఏ కని పిల్లడు దోస్తూ నడుతుంటాడు, అందుకే కాళ్ళు కాలినాయి. చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ జాతర గురించి నువ్వు మర్చిపోయినా నేనెలా మర్చిపోతానే? నిన్ను చూసి కాళ్ళు కాల్చుకున్నాను నేను, కోడలను చూసి కాళ్ళు కాల్చుకున్నాడు నా కొడుకు. మరి వీడు దేని చూసి కాళ్ళు కాల్చుకున్నాడో ఏమో. హలో, తంగేడు సోమరత్నాన్ని మాట్లాడుతున్నా, అటే పోలు. నీ అమ్మ మొగుడిని మాట్లాడుతున్నా. ఏదో బిల్డప్ వద్దు, పనేంటో చెప్పు. ఓహో రేయ్, మీ బాబు మాట్లాడతాడంట్రా. హాయ్ డాడీ. ఎప్పుడు వస్తున్నావు? రాజమండ్రి జాతరలో ఒక అమ్మాయిని చూశాను రా. అసలు అక్కడి నుంచి రావాలంటే మనసు ఒప్పలేదురా. చాలా బాగుంటుందిరా. ఆ అమ్మాయిది ఏ ఊరు ఎక్కడుంటుందో తెలుసుకుందాం అనుకుంటే డాడీ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు. ఒరే బుల్లి, మళ్ళీ ఆ అమ్మాయి నాకు కనిపిస్తుందంటావా? తప్పకుండా కనపడుతుందిలేరా. ఎలా వచ్చారు? ఆశ్చర్యంగా ఉంది. చూడు, ఈయనెవరు? మీ ఫాదరా? హలో, ఏమైంది వీడికి? ఏంటి మన లవ్ గురించి మీ ఫాదర్ని ఇక్కడ తీసుకురావడం అవసరమా? ఏమైందన్నా? ఆ మాట్లాడగలసింది నేను నాన్న. ఏంటి విషయం? ఏ విషయం? కన్నా బుజ్జి ఉండండి, మీకు అసలే తొందర ఎక్కువ. మీరేంటి అసలు ఇక్కడ ఉన్నారు? కన్నా నిద్ర సరిపోయిందా? హారతి తీసుకో. ఇంకా స్నానం చేయలేదు మమ్మీ. పర్వాలేదు లేరా, చిన్నపిల్లాడు, నీకు పట్టింపు లేదు. సరే, అబ్బాయికి వేడి నీళ్ళు పెట్టమ్మా త్వరగా. అలాగే అత్తయ్యా. తీసుకోమా. మీరు హారతి తీసుకోండి. నాకేం అక్కర్లేదు, నువ్వు మీ అబ్బాయి చల్లగా ఉండండి. ఇదిగో నాకు ఈ పూజ. ఇప్పుడు చెప్పు నాన్న, ఏంటి కథ? ఏం లేదు డాడీ, రాజమండ్రి గోదావరి గడ్డ మీద జాతర చూస్తున్నా. గోదావరి బ్రిడ్జ్ నుంచి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని రెడీగా ఉంది. ఇటు నుంచి అందరూ పరిగెత్తుకుని వస్తున్నా, అమ్మాయి చావడం రెడీగా ఉంది. బ్రిడ్జ్ నుంచి ట్రైన్ నుంచి బ్రిడ్జ్. ఏం డాడీ అలా చూస్తున్నారు? పర్లేదు చెప్పు నాన్న, ఆల్రెడీ చెవులో పువ్వు పెట్టుకున్నా కదా, చెప్పు. అది కాదు డాడీ. వస్తున్నా. ఏం లేదు డాడీ, తర్వాత చెప్తాను, స్నానానికి వెళ్ళాలి. నన్ను అర్థం చేసుకోవచ్చుగా.